యెషయా గ్రంథము 26వ అధ్యాయము 13వ వచనము అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 13వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. యెహోవా మా దేవా, నీవుగాక వేరు ప్రభువులు మమ్మను ఎలిరి, ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్మరింతుము. ఈ వాక్య భాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడి ఆరాధించుట కొరకై మనలను సిద్ధపరచునుగాక. ఇక్కడ ఒక బృందం పాడిన కీర్తనకు ఆధారం ఏమంటే ప్రభు వారి జీవితంలో ఇచ్చిన విడుదల లేదా విమోచన. ఒకప్పుడు వారు వేరొక ప్రభుల యొక్క ఏలుబడిలో ఉన్నారు. ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆ ప్రభుల ఏలుబడి నుండి వారిని తప్పించి తన యొక్క ఏర్పాట్లోని తీసుకొచ్చాడు. అందుకనే వారు ఈ పాట పాడుతున్నారు. యెహోవా మా దేవా, నీవుగాక వేరు ప్రభులు మమ్మను ఏలిరి, ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్మరింతము. ఇది యాక్చువల్గా ఈ కాంటెక్స్ట్ ఏంటంటే 1000 ఏళ్ల పరిపాలనలో జరిగే సంఘటనకు ప్రవచన రూపంగా చెప్పబడిన అధ్యాయం. యెషయా గ్రంథంలో మిలేనియల్ రైన్ గురించి కొన్ని అధ్యాయాలు స్పెసిఫిక్గా రాయబడ్డాయి. ఉదాహరణకి యెషయా గ్రంథం 11వ అధ్యాయం కానీ, 35వ అధ్యాయం కానీ, 65వ అధ్యాయం కానీ, ఈ అధ్యాయం కానీ, అట్లా కొన్ని అధ్యాయాలు ఉన్నాయి. యేసు ప్రభు భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలించబోతున్నాడు. దానికి ప్రవచనపూర్వకంగా మరి దేవుడు ఈ గ్రంథంలో కొన్ని అధ్యాయాలు గ్రంథస్థం చేసినాడు. ఈ ఆరాధన కొరకై మనకు వర్తించే కొన్ని తలంపులు కూడా ఈ భాగంలో ఉన్నాయి. ఒకనాడు మనం కూడా వేరొక ప్రభుల ఏలుబడిలో ఉన్నాం. మన వేరొక ప్రభు అంటే ఆ దినాల్లో కేవలం అపవాది యొక్క ఏలుబడిలో ఉన్నాం, పాపం యొక్క ఏలుబడిలో ఉన్నాం. ఆ ఏలుబడి భయంకరమైంది. అది అంధకార సంబంధమైన అధికారం కింద మగ్గి ఉన్న మనకు క్రీస్తు ప్రభులో విడుదల లేదా విమోచన దొరికింది. ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్మరింతుము. అంధకార సంబంధమైన అధికారం నుండి విడిపించే సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవుడు 2 కార్యాలు మనలో చేసినాడు. ఆయన ఏం చేసినాడంటే మొట్టమొదటిగా విడుదల ఇచ్చాడు, ఆ బారి నుండి తప్పించాడు. వేరు ప్రభుల ఏలుబడిలో నుండి ప్రభు తప్పించిన మనకు పాపక్షమాపణ ఇచ్చాడు. తప్పించిన మనకు తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. చదవండి, లేకపోతే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు. అది విడుదలతో పాటు విమోచన అంటే విడుదలతో పాటు పాప క్షమాపణ కూడా ప్రభు మనకి ఇచ్చినాడు. పాప క్షమాపణ ఉచితంగా రాదు. పాప క్షమాపణ కొరకే గొప్ప క్రయాన్నే చెల్లించాలా. రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు. హెబ్రీ 9:22లో రాయబడింది. అది నిర్దోషమైన రక్తం ఉండాలి. యేసు ప్రభు మన కొరకే చేసిన బలియాగం అదే. తన పరిశుద్ధమైన రక్తాన్ని కలువరిలో సంపూర్ణంగా చిందించినాడు. ఆయన ప్రాణం ఇచ్చినాడు. యేసు ప్రభు యొక్క శిలువ మరణం ద్వారా మనకు పాప క్షమాపణ దొరికింది, విమోచన దొరికింది. వేరే ప్రభుల యొక్క ఏలుబడిలో నుండి విడుదల దొరికింది. యెహోవా మా దేవా, నీవుగాక వేరు ప్రభులు మమ్మను ఏలిరి, ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్మరింతుము. వీరికి ఒక గొప్ప నిరీక్షణ ప్రభు ఇచ్చాడు. విడిపించిన వారికి ప్రభు ఇచ్చిన నిరీక్షణ ఏంటంటే, మొదటి వచనం చూడండి. ఆ దినమున యూదా దేశంలో జనులు ఈ కీర్తన పాడుదురు, బలమైన పట్టణం ఒకటి మానుకునేది. ప్రభు వీరి కొరకై ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడు. ఆ పట్టణం గురించిన నిరీక్షణ ప్రభు వీరికి ఇచ్చాడు. ఎటువంటి పట్టణం ఇది? బలమైన పట్టణం, స్ట్రాంగ్ సిటీ. గత కొన్ని సంవత్సరాల్లో స్మార్ట్ సిటీస్ గురించి విన్నాం. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ మర్చిపోయారు అందరూ కూడా. ఇది స్మార్ట్ సిటీయే కాదు, ఇది స్ట్రాంగ్ సిటీ, బలమైన పట్టణం. ఈ లోకంలో ఏ పట్టణం అంత గొప్ప పట్టణమైనా ఒకరోజు రాబోతుంది, అది పూర్తిగా నేలమట్టం చేయబడుతుంది. మహాపట్నమా ఒక్క గడిలోనే
ఇంత పాడైపోయావు అని చెప్పి ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో వాళ్ళు దుఃఖిస్తూ ఉంటారు. ప్రభు సిద్ధపరుస్తున్న ఈ పట్టణము బలమైన పట్టణం. ఈ పట్టణానికి ప్రాకారం కానీ, ఈ పట్టణానికి బురుజులు కానీ అద్భుతంగా దేవుడు దేన్ని ఏర్పరిచాడు? దానికి ఏదో చదవండి. రక్షణను, దానికి ప్రాకారములు గాను బురుజులు గాను ఆయన నియమించినాడు. అంటే రక్షణతో ఆవరించబడిన పట్టణం. ఒక మాటలో చెప్తే రక్షించబడిన వారికి చెందిన పట్టణమే ఈ బలమైన పట్టణం. ఈ పట్టణం గురించిన నిరీక్షణ విడిపించబడిన వారికి ప్రభు ఇచ్చాడు. ఎవరు పడితే వారు ఆ పట్టణంలో ప్రవేశించేదానికి వీల్లేదు. ఆ పట్టణంలో ప్రవేశించేదానికి దేవుడు ఒక గుంపును సిద్ధపరిచాడు. ఎలాంటి గుంపు అంట? చూడండి. సత్యమునాచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయడి. సత్యమునాచరించే నీతిగల జనం. చూసారా ప్రియులరా? పాప క్షమాపణతో పాటు వేరే ప్రభుల యొక్క ఏలుబడి నుండి తప్పించిన తర్వాత ఎన్నో ప్రభు తనకు సంబంధించిన వాటిని, తనవైన వాటిని ప్రభు మనకి ఇచ్చినాడు. సత్యమునాచరించి నీతిగల జనముల యొక్క గుంపులో మనల్ని ఇచ్చినాడు. ఒకప్పుడు సత్యం లేదు మన జీవితంలో, నీతి లేదు, రక్షణ లేదు, నిరీక్షణ లేదు. వేరు ప్రభుల ఏడుబడిలో ఇవే మనకు లేవు. అంత అంధకారమే, అంత శాపగ్రస్తమే, నిత్య శిక్షే. దేవునికి స్తోత్రం. నిన్ను బట్టియే ప్రభువా ఎందుకు ఈరోజు మేము ఆరాధిస్తామంటే ఈనాడు మా జీవితం మార్చినాం. ఇప్పుడు ఇంత గొప్ప పట్టణం కొరకైనా నిరీక్షణ ప్రభు మాకు ఇచ్చావు. ఈ గుంపులో ప్రభు మమ్మల్ని సత్యం అంటే ఏంటో, నీతి అంటే ఏంటో, నిరీక్షణ అంటే ఏంటో ఇవన్నీ కూడా ప్రభు ఒక ఉచిత ఈవిగా ప్రభు మీరు మాకు ఇచ్చినందుకే ప్రభు మీకు స్తుతి వందనాలని ప్రభుని ఆరాధిస్తాం. అంతేకాకుండా కొన్ని కేవలం తనకు సంబంధించిన వాటినే ఈ గుంపుకు ప్రభు ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడు చూడండి. 3వ వచనం. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. పూర్ణ శాంతిని ప్రభు ఇస్తున్నాడు. యాక్చువల్గా హిబ్రీ భాషలో షాలోమ్ అనే మాట ఉపయోగిస్తాడు శాంతికి లేదా సమాధానానికి. అక్కడ ఉపయోగించిన మాట 2 సార్లు షాలోమ్ అంటే రెండంతల శాంతి, లేకపోతే పర్ఫెక్ట్ పీస్, పూర్ణ శాంతి. ఇది కేవలం యేసు ప్రభుకే చెందింది. భూమి మీద ఏ వ్యక్తులు కూడా పూర్ణ శాంతి ఉండదు. అసలు పూర్ణ శాంతి, పరలోక శాంతి ఎలాంటిదో యేసు ప్రభు చేసి చూపించాడు. మార్క్స్ వార్త 4వ అధ్యాయం వెళ్తుందేమో చిన్న దోణె, వచ్చిన తుఫానేమో పెద్ద తుఫాను, అల్లకల్లోలం అయిపోతుంటే యేసు ప్రభు ఆ దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. తుఫాను అల్లకల్లోలం ఆయన శాంతిని భంగపరచలేదు. అలాంటి పూర్ణ శాంతిని ప్రభు వీరికి, ఎవరైతే వేరు ప్రభుల యొక్క ఏలుబడి నుండి తప్పించబడినారో వారికి ప్రభు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఒకప్పుడు మనకి పూర్ణ శాంతి లేదు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 21వ వచనంలో దుష్టులకు నెమ్మది ఉండదని దేవుడు సెలవిచ్చున్నాడని మాట చూస్తాం. నెమ్మది లేదు. ఒకప్పుడు వేరే ప్రభులు ఏలుబడిలో ఉన్నప్పుడు, అంధకార సంబంధమైన అధికారులు ఉన్నప్పుడు లేని నెమ్మది విమోచించిన తర్వాత, పాప క్షమాపణ ఇచ్చిన తర్వాత ప్రభు ఈ శాంతికి మనల్ని పాత్రలుగా చేశాడు. శాంతిని ఇవ్వడమే కాదు, ఇచ్చిన ప్రభు ఏం చేసినాడు చూడండి. 12వ వచనం. యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచదు. శాంతినిచ్చి ఇచ్చిన సమాధానమును ప్రభు స్థిరపరిచాడు. అంతేగాక మరొక కార్యము దేవుడు వీరి పక్షంగా చేసినాడు. చూడండి 5వ వచనం. అందరం కలిసి చదువుదాం. ఆయన ఉన్నత స్థల నివాసులను ఎత్తైన దుర్గమును దిగుగొట్టువాడు. ఆయన వాటిని మనం పడగొట్టెను, నేలకు దాన్ని పడగొట్టెను, ఆయన ధూళిలో దాన్ని కాలిపోయినాడు. ఇది ప్రభు చేసిన కార్యం. మామూలుగా కొట్టలేదు, చాలా కఠినమైన మాటలు ఉపయోగించాడు. ఆయన వాని పడగొట్టెను, దాన్ని పడగొట్టెను, ధూళిలో దాన్ని కలిపినాడు. ఎవరిని పడగొట్టాడు? ఎందుకు పడగొట్టాడు? అపవాదిని పడగొట్టిన సందర్భానికి ఇది గుర్తుగా ఉంది. వాడు చాలా ఉన్నత స్థలంలో ఉండి చాలా హెచ్చించుకున్నాడు, గర్వించాడు. అలాంటి వాడిని ఎక్కడ పడగొట్టాడు? ఎక్కడ దాకా తీసుకొచ్చాడు? నేలకు పడగొట్టాడు. చదవండి అన్నమాట. యెషయా గ్రంథము 14వ అధ్యాయం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనము 3వ లైన్. జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి అనే మాట ఉపయోగించబడినాడు. నేల మట్టు వరకు వాడిని ప్రభు నరికాడనమాట.
అందుకని దిగగొట్టాను, పడగొట్టాను, ధూళిలో కలిపానని మాట చెప్తున్నాడు. అంటే ప్రభు పొందిన జయానికి అది గుర్తుగా ఉంది. అపవాదిని వాడు అట్లా పడగొట్టేశాడు. ఆశ్చర్యం ఏమంటే ఆయన జయం పొందా అంటే మంచిదే. ఆయన బలవంతుడు, శక్తివంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అలాంటి విజయంలో ఎందరినైతే ప్రభు విమోచించాడో, బలమైన పట్టణం కొరకే ప్రభు సిద్ధపరుస్తున్నాడో, ఆ విజయంలో వారికి కూడా ఆయన పాలు పంపులిస్తున్నాడు. ఇది గొప్ప సంగతి కదా. ఏ వచనం అందరం కలిసి చదువుదాం. కింద వచనం చదవండి. 6వ వచనం అందరం కలిసి. కాళ్ళు, బీదల కాళ్ళు, దీనుల కాళ్ళు దాన్ని త్రొక్కుచున్నవి. ఎవరండి బీదలు, ఎవరండి దీనులు? వారి కాళ్ళు దేని దొక్కుతున్నాయి? నేల మట్టం కొరకే పడగొట్టబడిన వాని తొక్కే అనుభవం మనకి ఇచ్చాడు. అంటే ఏదైతే ఒకనాడు నెత్తి మీద పెత్తనం చేసిందో, ఏ ఏలుబడి కింద మనం నలిగిపోయినామో, ఆ తల మీద శిరస్సుగా పెత్తనం చేసిన దాన్ని ప్రభు నేలమట్టం వరకు పడగొట్టి బీదల కాళ్ళు, దీనుల కాళ్ళు తొక్కేలాగా ప్రభు చేస్తున్నాడు. అంటే జయించేవారుగా ప్రభు చేస్తున్నాడు. ఒకప్పుడు ఓడిపోయిన వారం, భంగపడిన వారం, అపవాది చేతులు ఏలుబడిలో నశించిన వారం విడిపించి క్షమించి ఇప్పుడు వాడి మీద ఆధిపత్యం ప్రభు అధికారం ఇస్తున్నాడు. అద్భుతం కదా. సమాధానకర్తయ్యకు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా ఎవరి కాళ్ళు? బీదల కాళ్ళు, దీనుల కాళ్ళు. కనుక ప్రభువా, ఈ విజయం నీది. నీ విజయంలో నన్ను పాలివానిగా చేసినందుకే మీకు స్తోత్రములు. ప్రభుని ఆరాధిస్తాం. ప్రభు యొక్క శాంతిలో, ప్రభు యొక్క విజయంలో ప్రభు మనల్ని కూడా పాలివానిగా చేసినాడు. ఇంకేం చేసినాడంటే చూడండి, 7వ వచనం. నీతిమంతులు పో మార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేర్చును. మన త్రోవను బాగు చేసినాడు ప్రభు. 2 మాటలు ఉపయోగించబడినాయి ఇక్కడ, సమము, సరళము. ఒకప్పుడు వేరు ప్రభువుల ఏలుబడులు ఉన్నప్పుడు సమంగా లేదు మన మార్గం, సరళంగా లేదు. ఇలాగుంది. చదవండి సామెతల గ్రంథము 2వ అధ్యాయం. సామెతలు 2:15 వచనం. వారు నడుచుకొని త్రోవలు వంకరివి, వారు కుటిలవర్తులు. మా వంకర త్రోవ, సమమైన త్రోవ లేదు. ఆ వంకర త్రోవలో ఏముంటూ వచ్చింది చూడండి. రోమపత్రిక 3వ అధ్యాయం. రోమపత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి, శాంతి మార్గము వారిది. ఇవి త్రోవ బాగలేదు, వంకరగా ఉంది. ఆ వంకర త్రోవలో ఎటు పోయినా నాశనమే, ఎప్పుడు చూసినా కూడా కష్టమే. నాశనము, కష్టము, వంకరతో కూడిన త్రోవను ఏం చేస్తున్నాడు? సమం చేస్తున్నాడు. ఆయన సరళం చేస్తున్నాడు. అంటే ఆయన కార్యం అలాంటిది. ఎక్కడెక్కడ మెట్టలుగా ఉన్నాయో నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలమును సరళం చేస్తాడు. సరళం చేయటమే కాదు, పరిశుద్ధాత్మ దేవుని మనకిచ్చి ఏం చేశాడు అంటే, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. సమభూమి గల ప్రదేశంలో దేవుడు తన దయగల ఆత్మ ద్వారా మనల్ని నడిపించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మార్గాలు మార్చాడు ప్రభు, తన మార్గంలో తీసుకొచ్చాడు. ఆయన మార్గము నీతి మార్గం, ఆయన మార్గము రక్షణ మార్గం. వారు రక్షణ మార్గం ప్రకటిస్తున్నారని చెప్పి పట్టున్నారంట. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. యేసు ప్రభు యొక్క మార్గము జీవ మార్గం, యేసు ప్రభు యొక్క మార్గము శాంతి మార్గం, యేసు ప్రభు యొక్క మార్గము రాజమార్గం. చెడు నడత విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గం. ఈ మార్గంలోనికి ప్రభువును తీసుకొచ్చినాడు. ఈ మార్గంలో ఎంత గొప్ప దీవెన ప్రభు మనకి ఇచ్చాడు, నడిపిస్తున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో ఆయన మనలను నడిపించేవాడుగా ఉంటున్నాడు. కనుక ఆయన మార్గాల్లో మనం తీసుకొచ్చినాడు. కనుక దేన్ని ఆరాధిస్తాం. అంతేకాదు ఇంకొక కార్యం కూడా ప్రభు చేసినాడంట. చూడండి యెషయా గ్రంథము 26వ అధ్యాయము 9వ వచనం. రాత్రివేళ నా ప్రాణం నిన్ను ఆశించుచున్నది, నాలో నా ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. ఏమవుతుంది ఇప్పుడు? మన ప్రాణము
మన ఆత్మ ఎవరిని ఆశపడుతున్నారు, ఎవరిని ఆశ్రయిస్తున్నాం? ఆశ, ఆసక్తి అన్న మాటలు రాయబడ్డాయి. అంటే ఒకప్పుడు అనగా వేరు ప్రభులు ఏర్పాటు చేసే సమయంలో మన ఆశ భిన్నంగా ఉండేది, ఆసక్తి భిన్నంగా ఉండేది. దేని కొరకు ఆశపడేవాళ్ళం? లోక సంబంధమైన వాటి కొరకై ఆశపడేవారం, పాపయుక్తమైన వాటి విషయమై ఆసక్తి చూపించాం. అటువంటి ఆసక్తిని బట్టి, భూ సంబంధమైన వాటి విషయమైన ఆసక్తిని బట్టి మనము సమయాన్ని కోల్పోయాము, డబ్బును కోల్పోయాము, కొంతమంది ఆరోగ్యాన్ని కూడా కోల్పోయారు. అయితే నష్టపోతూ వచ్చాం. అయితే దేవుడు మన ఆసక్తిలో మార్పు తెచ్చాడు. ఇప్పుడు అలాంటి వాటి మీద ఆశ ఎంత మాత్రం కూడా లేదు, వాటిని ఏమాత్రం కూడా ఇష్టపడలేదు, వాటి మీద ఏమాత్రము ఆశ లేదు. ఆశల్లో మార్పు వచ్చింది. ఎవరిని ఆశిస్తున్నాం ఇప్పుడు? ప్రభువా, నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నా ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ, ఆసక్తి ప్రభు వైపే ఉన్నాయి. ప్రభు వైపే కాదు, ప్రభువుకు సంబంధించిన వాటి విషయం కూడా ఆసక్తి ప్రభు మనకి ఇచ్చినాడు. ఒకప్పుడు లేదు, ఇప్పుడు దేని గురించిన ఆసక్తి? దావీదు అంటాడు, బంగారు కంటెను, విస్తారమైన మేలిం బంగారు కంటెను అది కోరదగినది. ఏంటది? ప్రభు యొక్క వాక్యం. ఒకప్పుడు దేనితోనో కోరుతూ వచ్చాం, ఆసక్తి చూపిస్తూ వచ్చాం. ఇప్పుడు వారికి బంగారం కూడా పట్టించుకోవట్లా, మేలిం బంగారం కూడా పట్టించుకోవట్లా. ఇప్పుడు దానికంటే మిన్నగా దేవుని వాక్యాన్ని కోరదగినదిగా ఆశ్రయిస్తున్నాను. అంతేకాదు, కోర కీర్తనలు అంటున్నారు. వారి ఆసక్తి ఎట్లుందంట? యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా సైన్యములకు పోతే ఇది యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరావణము చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, సొమ్మసిలుచున్నది. మందిరం గుర్చిన ఆసక్తి, వాక్యం గుర్చిన ఆసక్తి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం చివరి లైన్లో ఈ మాట ఉంది, ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండడు. ప్రభు పని అంటే ఆసక్తి ఇచ్చాడు, ప్రభు వాక్యం అంటే ఆసక్తి ఇవ్వబడింది, ప్రభు ఇల్లు అంటే ఆసక్తి ఇవ్వబడింది. అసలు ప్రభు అంటేనే ఆసక్తి. పిల్లరా, ఒకప్పుడు లోక సంబంధమైన వాటి విషయమై, చెడిపోయిన వాటి విషయమై, భూ సంబంధమైన వాటి విషయమై, పాపయుక్తమైన వాటి విషయమై ఆశపడి మన వెంటపడి నష్టపరుచుకున్న మన బ్రతుకులు ప్రభు మార్చాడు. వేరు ప్రభుల ఏలుబడిలో అదే జరిగింది. యెహోవా మా దేవా నీవుగాక వేరు ప్రభులు మమ్మును ఏలిరి, ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్మరింతుము. ఎందుకంటే దీనికి కారకుడు నీవే, అందుకని ఆరాధనీయుడు నీవే, అందుకని మా స్తుతికి పాత్రుడు నీవే ప్రభా. నీవే లేకపోతే, నీ సిలువ కార్యమే జరగకపోతే ఆసక్తి ఇట్లా ఉండేది కాదు, శాంతి ఉండేది కాదు, విజయం ఉండేది కాదు. మా మార్గాలు ఇంకా వంగరగానే కష్టంతో నాశంతో ఉండి మొత్తం మార్చిన ప్రభా, నిన్ను బట్టి ఇప్పుడు ఈ ఆనందం, ఈ ఆధిక్యత, ఈ ఆరాధన అందులో ప్రభుని ఆరాధిస్తాం. కాబట్టి దేని బిళ్ళారా, మన ఆసక్తిని ప్రభు మార్చాడు, తన వైపు మళ్ళించాడు. అంతేకాదు, ఇప్పుడు ఆయన మనకి ఏం చేస్తున్నాడు చూడండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 12వ వచనం, యెహోవా నీవు మాకు సమాధానం స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షం నుండి మా పనులన్నిటినీ సఫలపరుస్తుంది. ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు? ఎక్కడికి వచ్చినాడు? మన పక్షమున ప్రభు ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఇది గొప్ప ఆధిక్యత. ఒకప్పుడు వేరే ప్రభులు మన పక్షంగా ఉన్నప్పుడు, వారి ఏలుబడిలో ఉన్నప్పుడు నాశనమే జరిగింది, దుఃఖమే జరిగింది, శిక్షకే పాతులము. ప్రభు విడుదల చేసి ఆయన తానే మన పక్షంగా ప్రభు ఉన్నాడు. ప్రభు మన పక్షంగా ఉంటే ఎట్లా ఉంటుందంటే, కొండంత అండ అంటారు కదా, ఆయన మా పక్షంగా ఉంటే మాకు ఎంత బలమో. ప్రభువే మన పక్షం, దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధి లేడు. ఆయన ఎంతగా సమీపంగా ఉంటాడంటే, మన పక్షంగా ఉంటుంటే, కీర్తన 16వ, నీవు నా కుడిపార్శ్వమందు ఉన్నావు గనుక నేను కదల్చబడను. ఆయనే మన పక్షం ఉంటే కదిలే పరిస్థితి లేదు, చలించే పరిస్థితి లేదు, పడిపోయే పరిస్థితి లేదు. ఆయనే మన పక్షం ఉంటే విరోధే లేడు. చివరి రోజుల్లో ఆ పత్రిక రాస్తూకి వెళ్ళిపోతూ ప్రభు దగ్గరికి అపొస్తలుడైన పౌలు అంటాడు 2 తిమోతి 4వ అధ్యాయంలో, ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచును గనక నేను సింహం నోటు నుండి
తప్పించబడి తిని. ప్రభు పక్క నిలిచి బలపరిస్తే ఎంత గొప్ప ఆధిక్యత. ప్రభు మన పక్షంగా ఉన్నాడు. మనకు తెలియదు, మన అదృశ్య రూపంలో ఆయన సన్నిధిని మనం అనుభవిస్తున్నాం. ఆయన దూతలు మనకు ప్రభు సహాయకులుగా ఉంచినాడు. కనుక ఆయన మన పక్షం ఉన్నాడంటే ఆయన తన సహవాసాన్ని మనకి ఇచ్చాడు. మన పక్షంగా ఉన్న దేవుడు ఒక చక్కటి పని చేస్తున్నాడండి. మళ్ళీ చదవండి. యెహోవా నిజముగా నీ మా పక్షం నుండి మా పనులన్నిటినీ సఫలపరచు. విశ్వాసులకు ఇవ్వబడిన గొప్ప ఆధిక్యత ఇది. చాలాసార్లు వ్యక్తిగత నా జీవితంలో నేను ఎన్నోసార్లు అనుభవించాను, మీరు కూడా అనుభవించి ఉంటారు. ఎన్నోసార్లు పనుల విషయమై ప్రభు మనకెంతో సహకారిగా ఉన్నాడు. ఇంత పెద్ద పని పెట్టుకున్నామండి, ఏమో ఎలా జరుగుతుందో, ఎట్లా వాతావరణం ఎలా ఉంటుందో, నిజంగా ఆ దినం ఎవరైనా హెల్పర్స్ ఉంటారో లేదో, మరి అన్నీ అనుకూలంగా ఉంటాయో లేదో, ఎట్లా కలవరపడుతూ వచ్చిన ఆ దినాలు మనందరి బ్రతుకుల్లో ఉన్నాయి. ఇంత పని చూస్తే చాలా ఎక్కువ ఉంది, ఎట్లా అయితే మన పక్షుడున్న దేవుడు ఏం చేశాడు? ఆయనే బాధ్యత తీసుకున్నాడు, ఆయనే జోక్యం చేసుకున్నాడు, ఆయనే మన పనులన్నిటినీ సఫలపరిచిన తర్వాత ఇక స్తుతి ఆరాధన హృదయం ఆనందం తినబడి ప్రభు ఇంత సులువుగా పని చేసి పెట్టావు ప్రభు, నేనైతే అనుకోలేదు, ఇలా జరుగుతుంది అనుకోలేదు. అద్భుతంగా అన్నీ కూడా చక్కగా సరళం చేసావు, అద్భుతంగా అన్నీ అనుకూలపరిచావు, చక్కగా ఈ పని నెరవేర్చబడింది ప్రభు. ఎక్కడ లాస్ లేదు, ఎక్కడ కలవరం లేదు. మరి ఆనందభరితులుగా ప్రభువులు చేస్తున్నాడు. నిజంగా మన పక్షం నుండి మన పనులన్నింటినీ సఫలపరిచే దేవుడు మనకున్నాడు. వేరే ప్రభుల ఏలుబడిలో ఇది లేదు. బంధించబడ్డాం, బానిసలుగున్నాం. అయితే యెహోవా మా దేవా నీవుగాక వేరు ప్రభులు మమ్మల్ని ఏలిది. అప్పుడు మా బ్రతుకు చిందరవందరంగా ఉంది, నిత్యనాశనానికి పాత్రమైనదిగా ఉంది, కలవరంతో ఉంది, దుఃఖంతో ఉంది. అయితే ప్రభువును ప్రేమించినావు, మీ యొక్క అత్యధికమైన కృపా మా దేశం చొప్పున మమ్మల్ని దర్శించినావు, మీ యొక్క అనాది కాల సంకల్పం చొప్పున ప్రభు మమ్మల్ని రక్షించినావు. ఇప్పుడు ఇవన్నీ మాకు అనుగ్రహించినావు. నిన్ను బట్టే ప్రభు, ఇది ఇప్పుడు నిన్ను బట్టే ఈ ఆనందం, ఈ శాంతి, ఈ విజయం, నీ మార్గంలో, నీ శాంతిలో, నీ విజయంలో, నీ సహవాసంలో, నీ విషయమైన ఆసక్తిలో మమ్మల్ని కూడా పాలువానిగా చేసినావు కనుక ప్రభు మీకేం చెల్లించగలం? ఇప్పుడు నిన్ను బట్టి నీ నామమును స్మరించము. మరి ఒకసారి వచ్చిన కలిసి చదువుకొని ఆరాధన కొరకే సిద్ధపడదాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 13వ వచనం అందరం కలిసి. యెహోవా మా దేవా నీవుగాక వేరు ప్రభువులు మమ్మల్ని ఏలిరి, ఇప్పుడు నిన్ను బట్టి నీ నామమును స్మరించము.